అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర సృష్టించిన రోజు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అంధకారం నుంచి, అరాచక పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని, ఆ పాలనను తోసేసి సుపరిపాలనని అందించే విధంగా కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఈ రోజుతో 2 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు: గత 2 ఏళ్లలో ఎంతో పురోగతిని సాధించింది మన రాష్ట్రం. వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి, పేదలకు దాదాపు 66,000 కోట్లు బడ్జెట్ కేవలం పెన్షన్లకే ఇస్తూ ఈ దేశంలోనే ఎవరు ఇవ్వనటువంటి అంతటువంటి బడ్జెట్లో ఉన్న పెన్షన్లు ఈరోజు రాష్ట్రంలోని పేదలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 67 లక్షల మంది విద్యార్థుల తల్లులకు, ఎంతమంది పిల్లలున్న తల్లికి వందనం వేయడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలని అమలుపరుస్తూ సూపర్ 6 హామీలన్నింటినీ నిలబెట్టుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. అదేవిధంగా మొట్టమొదటి సంతకం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక చరమగీతం పాడే విధంగా మెరిట్ బేసిస్ మీద ఎక్కడ పారదర్శకత లేకుండా 16,000 చిల్లర మెగా డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాల్ని, టీచర్ పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 6,000 చిల్లర కానిస్టేబుల్ పోస్టులను కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంలో, మోదీ గారి డబుల్ ఇంజన్ సర్కార్తో ఈరోజు రాష్ట్రంలో ఈ విధంగా సంక్షేమం మరియు నిరుద్యోగ నిర్మూలన దిశగా అడుగులేస్తోంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో పరుగులు పెడుతోంది. దానికి నిదర్శనమే ఈ 24 నెలల్లో 24 లక్షల కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 24 లక్షల ఉద్యోగాలు ఏర్పరిచే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఇంతటి పురోగతికి సాధ్యమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు గారికి, మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోదీ గారికి కూడా ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత పాలనలో ఆర్థిక విధ్వంసం, సామాజిక వ్యవస్థ విధ్వంసం జరుగుతూ ఇష్టానుసారంగా కరెంటు బిల్లులు అయితేనేమి, కల్తీ మద్యం అయితేనేమి, అదేవిధంగా ఇష్టానుసారం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితేనేమి, మైనింగ్ వ్యవస్థ అయితేనేమి, మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి ప్రజలను అంధకారంలో నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని ఈరోజు అంతమొందించి ప్రజల సుపరిపాలనలో 2 ఏళ్ళు గడిచిన విధంగా సందర్భంగా ప్రజలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలందరికీ కూడా ఇదే పాలన ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో కూడా ఇదే కొనసాగుతుందని, ఖచ్చితంగా రానున్న ప్రభుత్వం కూడా మళ్ళీ కూటమి వస్తుందని, ఈ వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేస్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.